మీరు చూడబోతున్నారు సోమాలియాలో ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ఎక్స్క్లూజివ్ సముద్రపు దొంగల యాత్రని ప్రపంచ యాత్రికుడు కళ్ళతో రెడీగా ఉండండి. ఈ సముద్రపు దొంగల ప్రయాణాన్ని ప్రపంచ యాత్రికుడు కళ్ళతో. వెల్కమ్ టు సోమాలియా. ఇక నువ్వు ఇచ్చిన పాలే తాగాం, బాగున్నాయి, పుల్లగున్నాయి. వెల్కమ్ టు సోమాలియా. రాజధాని మొగదీషు నుంచి. ఏంటి బాబు హోటల్లో చెప్తున్నా, బయట నుంచి చెప్తే వేసేస్తారమ్మా. అక్కడ సౌత్ సుడాన్ దేశంలో నుంచి చెప్పడం అవ్వలేదు. ఏవి ఈ మొగదీషు. ఆ సౌత్ సుడాన్ ఎయిర్పోర్ట్ ఏమో కిల్లీ బడ్డీ లాగా ఉంది, ఈ సోమాలియా ఎయిర్పోర్ట్ ఏమో కూరల దుకాణం లాగా ఉంది. అంత వరస్ట్గా ఉన్నాయి అసలు. చాలా కఠినంగా ఉన్నది. ఎనీవే బయటకు వచ్చేసాను. మా ఆ ఏజెంట్, ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో రోజుకి 50,000, ఎన్ని రోజులు ఉంటే అన్ని 50,000 అమ్మా అని అన్నారు. ఎందుకంటే నాకు గన్నలతో AK-47 గన్నలతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చింది. అంత ఈజీ కాదు, కిడ్నాప్ చేసేది, చిటికలో మాయం చేసేస్తారు మనుషుల్ని గట్టన ఇక్కడ. సో అంత డేంజరు. సో రేపు రెడీగా ఉండమని అన్నారు. 9 గంటలకు పొద్దున్న రెడీగా ఉంటే మొత్తం సిటీ అంతా చూపిస్తుంది. రేపు ఎల్లుండి అవతల ఒక వీడియో 50,000 పూర్తిగా చూడండి. ఏం చూపించినా చూడండి. భారతదేశం నుంచి ముగ్గురు యూట్యూబర్లు వచ్చారు. ఒక హిందీ అబ్బాయి, ఒక కన్నడ అబ్బాయి, మూడోని నేను. ఎవ్వరూ రాడు ఇక్కడికి. చాలా కష్టం, డబ్బుతో కూడుకున్న పని. ఓకే, పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోమాలియా, రాజధాని మొగదీషు నుంచి. సో మొత్తానికైతే మన యాత్ర స్టార్ట్ అయింది సోమాలియాలోని. కట్టుదిట్టంగా వచ్చాం. టూర్గా చెప్పారు మమ్మల్ని చూపించొద్దు, పోలీసులను చూపించొద్దు, మేము ఫోన్ లేపమన్నప్పుడే లేపన్నారు. ప్రతి 100 మీటర్లకి పోలీసులు అయితే ఉన్నారు. మామూలుగా లేదు ఇక్కడ సినిమా. సో సోమాలియాకి అతిపెద్ద కోస్టల్ లైన్ ఉందన్నమాట. చాలా పెద్ద కోస్టల్ లైన్, చాలా విశేషాలు మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్నాము మనం, ఇక్కడ లోకల్ సముద్ర తీరంలోని. ఇప్పుడు దీనికి వెళ్తున్నాము, మీరు చూసుకోవచ్చు. సో రండి 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 రండి, లోపలికి వెళ్దాం. సముద్రం దొంగల దగ్గరికి మామూలుగా ఉండదు. స్థలం బాగా మామూలుగా లేదా. సో సోమాలియాకి ప్రధాన ఆదాయం చేపలు అనమాట. వీళ్ళకి అతిపెద్ద కోస్ట్ లైన్ ఉంది. కోస్టల్ లైన్ అతిపెద్ద 3,500 కిలోమీటర్ల కోస్ట్ లైన్. సో దానివల్ల వీళ్ళకి ఎకరాలైన మత్స్య సంపద ఉంటుంది వీళ్ళకి సోమాలియాలోని. ప్రధానంగా ఈ దేశానికి ఆయుధాలు ఎలా వస్తున్నాయంటే ఈ సముద్ర మార్గంలోని విదేశీ యొక్క ట్రేడింగ్ సిస్టమ్ అని అంటారనమాట. చెత్తని ట్రేడ్ చేసే సిస్టమ్. ఆ దేశాల్లో ఆ నదీ జలాల్లో చెత్తని వేస్తే ఇష్యూలు అవుతాయని చెప్పి ఆ చెత్తనంతా అదే మెడికల్ వేస్ట్ అవి అంటారు కదా, అవన్నీ తెచ్చి ఈ సోమాలియా నదీ జలాలలో కోస్టల్ లైన్లో కలపడం ద్వారా ఆ ట్రేడింగ్ సిస్టమ్ ద్వారా. సో కలిపినందుకు గాను డబ్బులకి బదులు వాళ్ళు గెన్నలు, బాంబులు అన్నీ ఇచ్చేవారు అనమాట. సో ఆ విధంగా అవన్నీ తీసుకొని వీళ్ళు సముద్రపు దొంగలుగా తయారయ్యారు. feeling bajo damane feel saho feeling bajo surreunida feel alive. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆ ఒంటెల సాల అనమాట. వీళ్ళకి మనకి ఆవేలగా వీళ్ళకి ఒంటె జాతీయ జంతువు కూడా ఒంటె సోమాలియాకి. సో ఇక్కడ సోమాలియా పాలు తాగుతారు. సోమాలియా ప్రజలు ఈ ఒంటెలను చంపుకొని తినేస్తారు. రక్తంతో మొత్తం అన్ని చర్మం అన్ని ఒంటె ప్రధానం అనమాట వీళ్ళకి. చూసుకోవచ్చు. మిల్క్ కూర వేస్తున్నారు. అబ్బా సోమాలియా ఒంటి పాలు కూర వచ్చాయి మనకి. ఇదిగోండి, ఇదిగో ఫ్రెష్ మిల్క్, పుల్లగా ఉన్నాయి, ఉప్పుగా పుల్లగా ఉన్నాయి. ఆవు పాలు లేవు. ఇక నువ్వు ఇచ్చిన పాలే తాగాం, బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి. పాలు బాగున్నాయి. చిన్న పిల్లలు. పాలు కావాలా? తాగిస్తాం మేము ఇప్పుడే. వెల్కమ్. చిన్న పిల్లలు పాలు తాగిస్తాం, బాగున్నాయి. మీ అమ్మ పాలు పుల్లగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి. మీ అమ్మ పాలు బాగున్నాయి. మీరు చూసుకుంటే ఒంటె ఎక్కడా ప్రపంచంలో లేనన్ని ఒంట్లు ఈ సోమాలియాలోనే ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళకి ఒంటె ప్రధానం. అది బాగుందా? ఒంటెలు చాలా పెద్దది. మొత్తం పిల్లల దగ్గర నుంచి మొత్తం ఒంటెలు అక్కడ వరకు మొత్తం అంతా ఒంటెలు. పాలు అమ్ముతున్నారు ఫ్రెష్గాన. పాలు ప్రజలు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు బ్యాగుల్లో, 1-2 లీటర్లు ఈ ఒంటి పాలు. అది
మా రాజస్థాన్లో కూడా ఒంట్లు ఉన్నాయి, వీలైతే సంబంధాలు చూస్తాను, బాగా తినేసి బాగా చదువుకోండి. సంబంధం చూస్తాను. రాజస్థాన్ ఒంట్లతో సోమాలియా ఒంట్లకి పెళ్ళే చేద్దాము. جبل مرة سوق جمايلي مرة برداين سوق جمايلي. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సోమాలియా స్తూపం అని అంటారు, ఎందుకంటే స్వతంత్రంలో మరణించిన వాళ్ళ కోసం గుర్తుగా కట్టారు. చాలా ఫేమస్ అనమాట. అసలు మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే బ్రిటిష్ ఆక్రమించిన దేశాలు చూశారు, తర్వాత పోర్చుగీస్ ఆక్రమించిన దేశాలు చూశారు, స్పెయిన్ ఆక్రమించిన దేశాలు చూశారు, ఫ్రాన్స్ ఆక్రమించిన దేశాలు చూశారు. కదా మొట్టమొదటిసారిగా మీకు నేను చూపించబోతున్నాను ఇటలీ దేశం ఆక్రమించిన దేశం ఈ సోమాలియా. సో ఈ సోమాలియాకి ఇండిపెండెన్స్ ఇటలీ దేశం నుంచి వచ్చిందన్నమాట. ఇది బాగుందా? ఇది సోమాలియా స్తూపం అంటారు. 1960లో ఇటలీ స్వతంత్రం ఇచ్చింది వీళ్ళకి, ఈ సోమాలియా దేశానికి. సో పెట్రోల్ బంక్కి వచ్చాము. లీటర్ 60 రూపాయలు పెట్రోల్ అండి, మనకన్నా సగం రేట్ తక్కువ ఉంది. లీటర్ 60 రూపాయలు అంటే తక్కువ ప్రైసే, బాగుంది. شيقلي با شرشري ديا تقداي دوبا 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 دوبا. సో ఇప్పుడు మనం దరుసలం సిటీ అని చెప్పి లగ్జరీ ఏరియా అనమాట. సోమాలి ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. మీకు చూపిస్తాను, పార్కులు, స్విమ్మింగ్ పూల్లు, జంతు ప్రదర్శనశాల అన్నీ ఉంటాయి అనమాట. లోపల మీకు అన్నీ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా ఉంటుందండి లోపల పార్కు. ఇదిగోండి దరుసలం సిటీ లోపల పార్క్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి మొత్తం అంతానా. ఇక్కడ అమ్మాయిలు అందరూ గురకాలతో ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. అక్కడ ముందు అందరూ అమ్మాయిలు గురకాలతో ఉన్నారు. ఇక్కడ వెల్కమ్ టు జూ. సోమాలియా జూకి స్వాగతం సుస్వాగతం. చాలా కష్టం కంటెంట్ తీయడం. ఇక్కడ ఆ జూలో ఏముంటే అవి చూపిస్తాను. లెట్స్ గో. అమ్మ వెల్కమ్ టు జూ. ఫస్ట్ మనకి తోటాయిస్ నైట్ అంటారు, తాబేలు. వెల్కమ్ టు తాబేలు, వెల్కమ్ టు జూ. సోమాలియా ఎంత బరువు ఉందిరా నాయన. ఓలమ్మ అమ్మా, సోమాలియా సింహాలు చూడండి అమ్మా. 50,000 ఇచ్చాం రోజుకి, ఒక్కసారి చూడండి అమ్మా ప్లీజ్ అమ్మా. ఓలా బాగున్నావే అందంగానా? అమ్మా కలిసిద్దామా? కలుస్తావా? ఆమె తింటావా? అందుకున్నావు అమ్మా. అయ్యి అమ్మా సోమాలియా సింహాలమ్మా 50,000 ఇచ్చామమ్మా. 50,000 ఇచ్చాం. సోమాలియా సింహాలు బాగుంది. ఇది జూ కీపర్ కాబట్టి నేమ్ అనట్లేదు, ఆయన జూ కీపర్. సో ఆయన జూ కీపర్ అండి లోపల. అదిగో సూపర్, బాగున్నది. దొమ్మలగుండు అండి, దొమ్మలగుండు. అమ్మో ఫస్ట్ లో దొమ్మలగుండు అండి. హాయ్ దొమ్మలగుండు, హాయ్ దొమ్మలగుండు, హాయ్. అదిగో రాబే దొమ్మలగుండు. అదిగోండి ఆయన కేపాడు కాబట్టి ఏమవ్వదు. అదిగో ఆయన మనం అయితే వేసేద్ది. ఇట్స్ నైస్ మ్యాన్. ఆయన పెట్టాడు కదా అని మనం పెడితే తినేస్తుంది. ఆయన అంటే జూ కేర్ టేకర్ కాబట్టి ఏం అవ్వట్లేదు. మంచిది, బాగుంది జూలోని. వద్దురా బాబా. అదిగా ఆయన జూ కీపర్ కాబట్టి మనం పట్టుకుంటే కరిచేస్తుంది. అమ్మో మెరక్ సిట్టేస్తుంది అప్పుడే. అబ్బో గట్టిగా ఉంది. వద్దు. ఓకే ఓకే ఓకే. పునుగుపిల్లి టైప్ అండి, ఏదో చిరతపుల్లిలాగా ఉన్నది. పునుగుపిల్లి ఇది, షూర్ పునుగుపుల్లే. బాగుంది ఇది, నేను ఎప్పుడు చూడలేదు. ఎలా ఉన్నాయి అవి బ్లూ కలర్లోని, బాగున్నాయి. సోమాలియా పక్షులు అట్ట. అబ్బాయి అమ్మో అమ్మో వద్దు కడిచేస్తే. Jam feel saho, jam feeling bajo. Damani jam feel saho, jam feeling bajo.
reunida. సో లంచ్ టైం అనమాట, వెళ్ళి తిందాం సోమాలియా రుచులు. లెట్స్ గో. అంటే చూడండి ఎలా ఉందో, భలే ఉందా, పెద్దది సూపర్. రెస్టారెంట్ చాలా పెద్దది ఉంది. సోమాలియా బిర్యానీ బాగుంటుందట, తినండి అని అన్నారు. ఆర్డర్ చేద్దాం సోమాలియా బిర్యానీ. సో సోమాలియా దేశంలో ఉన్నాం కాబట్టి సోమాలియా రుచులకు స్వాగతం సుస్వాగతం. సో సోమాలియా బిర్యానీ మన చేతికి వచ్చింది. ఇది బిర్యానీతో పాటు అట్టుపండు, తర్వాత మ్యాంగో, తర్వాత క్యాప్సికము, తర్వాత ఒంటి మాంసం. ఇది అదొకలా ఉంది ఒంటి మాంసం. రుచి చూసి చెప్తాను ఎలాగుందో. బాగుంది, బిర్యానీ టేస్ట్ బాగుంది, చాలా చాలా బాగుంది. మొత్తం ఇది ఒక నలుగురు కలుపుకొని తింటారు. చూడండి చాలా బాగుంటుంది. ఓకే, సోమాలియా ప్రజలు తినే విధానం చేస్తూనేనండి. అట్టుపండు ఉండాలి అన్నంలోని, అట్టుపండు లేదా దినం లేదా అట్టుపండు బిర్యానీ. నేను ఎక్కడ చూడలేదు కాంబినేషను. సోమాలియా రుచుల్లోని అట్టుపండుతో బిర్యానీ అనేది అదొకలా ఉంది. తెల్లాపోతున్నాం అట్టుపండుతో బిర్యానీ. స్వీట్ నేను ఎప్పుడు తిన్నది అట్టుపండుతో. కొంచెం వర్షం ఫుల్గా పడుతుంది మాకు ఇక్కడ. సో మేము ఉండిపోయాము, కొంచెం ఇప్పుడే తగ్గింది, అయినా ఫుల్గా ఉంది వర్షం. నైట్ లైఫ్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం సోమాలియాలోని ఫేమస్ అయిన ఒంటి మాంసం పిజ్జా తినడానికి వచ్చాం. ఎందుకంటే ఈరోజు చికెను మటను బదులు ఒంటి మాంసం వాడతారు. సో తిని రుచి చూసి చెప్తాను అది ఎలా ఉందో. మీరు చూసుకోవచ్చు, సోమాలియా క్యామెల్ పిజ్జా అని ఉంది చూసారా, క్యామెల్ పిజ్జా, ఒంటి పిజ్జా హలాల్. మనకి నోరు నుంచే సోమాలియా పిజ్జా అయితే వచ్చేసింది. ఒంటి పిజ్జా అనమాట, మామూలుగా లేదు చూడడానికి. అండ్ పింక్ ఫాంటా ఇచ్చారు ఫ్రీగానా, బాగుంది, రుచి చూసి చెప్తాను. ఓకే, సో మన నోరు నుంచే ఒంటి పిజ్జా తింటున్నాం. బాగుంది. ఒంటి మాంసం అనుకుంటాం కానీ బాగుంటుంది నిజంగా, కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి మేక మాంసం లాగా ఉంటుంది ఒంటి మాంసం కూడా. అల్పాకా తిన్నాం చూడండి, పెరుగులోని అల్పాకా ఒంటి జాతికి చెందింది అన్నాం, ఒంట మేక జాతికి చెందింది, అలాగుంది, బాగుంది. సో వర్షం చాలా గట్టిగా పడుతుంది. ఈరోజు తిరగాల్సిన కొన్ని ప్లేసులు చాలా మటుకు ఆగిపోయి హోటల్కి వెళ్ళిపోదాం రండి. ఎలా ఉందండి సోమాలియా? 15 చెక్ పోస్టులు అండి, మీరు నమ్మరు. ప్రతి 100 మీటర్లకి ఒక చెక్ పోస్టు. కారులోంచి బయటికి దిగడం, కారు అంతా చెక్ చేయడం, పంపించడం. అక్కడే రోజులో సగానికి సగం ఒక్కొక్క 6 గంటలు అక్కడే పోయాయి నాకు. ఎందుకంటే ఒక కారు బాంబు వల్ల ఇక్కడ 700 మంది చచ్చిపోయారు. రీసెంట్గానే పేలింది ఒకటి, మీ అందరూ చూశారు. సో రేపు ఆ స్పాట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చాలా లొకేషన్ అది ఇదిగా దారుణంగా ఉంటుంది. సో దానివల్ల చెకింగ్స్ విపరీతంగా ఉన్నాయి. ఉగ్రవాదులు సోమాలియా దేశంలోనే ఉగ్రవాదులు చాలా ఉన్నారనమాట. సో అందుకు చెకింగ్స్ మామూలుగా లేదు. ఆ అబ్బాయి మరీ చెప్పారు, బ్రో నువ్వు యూట్యూబర్వి, వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టక, పోలీసులు చెకింగ్, మా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, దయచేసి చెక్ చేయకని చెప్పి అలా చూస్తూనే ఉంటారు. కెమెరా నో అరుస్తూ ఉంటారు. సో నేను మీకు చూపించడం కూడా అవ్వలేదు, లేదంటే నేను దొంగతనంగా సెక్రటరీగా రికార్డ్ చేసేసి పెట్టిద్దాను యూట్యూబ్లోని. వాళ్ళు ససేమేర ఒప్పుకోలేదు. ఇది కథ, సోమాలియాలో అయితే ఇది జరుగుతున్న కథ. రేపు మరిన్ని లొకేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు వర్షం కారణంగా క్యాన్సిల్ అయిపోయింది, రేపు చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సోమాలియా ల్యాండ్ వేరు, సోమాలియా వేరు. సోమాలియాలో రాష్ట్రం సోమాలియా ల్యాండ్, పుట్టా ల్యాండ్. ఆ పుట్టా ల్యాండ్ సోమాలియా ల్యాండ్. సో సోమాలియా ల్యాండ్ ఏంటంటే తనకు తానుగా స్వతంత్రంగా ఒక దేశంగా ప్రకటించేసుకుంది. కానీ ప్రపంచ దేశాలు, ఆ ఐక్యరాజ్య సమితి ఎవరో ఒప్పుకోలేదు. కానీ అది సోమాలియా నుంచి విడిపోయి సోమాలియా ల్యాండ్ ఒక దేశంగా వ్యవహరిస్తుంది. అది 5 సంవత్సరాల క్రితం వెళ్ళాం. సో అప్పుడు అది ఓకే. ఇప్పుడు నిజమైన సోమాలియాకి అయితే మనం వచ్చాం. ఇది కథ. ఓకే, గుడ్ నైట్.